టాలీవుడ్ అగ్ర కథానాయకుడు విక్టరీ వెంకటేష్, కామెడీ చిత్రాల స్పెషలిస్ట్ దర్శకుడు అనిల్ రావుపూడి కాంబినేషన్లో ఈ సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదలైన సినిమా సంక్రాంతికి వస్తున్నాం. కేవలం వారం రోజుల్లోనే 200 కోట్ల క్లబ్లో అడుగుపెట్టిన ఈ సినిమా 300 కోట్ల మార్క్ అందుకుంది. తాజాగా మరో రికార్డు దిశగా అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలో సంక్రాంతికి వస్తున్నాం సినిమా 44వ రోజు వసూళ్లు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో వెంకటేష్ దర్శన ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్స్గా నటించారు. వీకే నరేష్, వీటీవీ గణేష్, మురళీధర్ గౌడ్, సాయి కుమార్ కీలక పాత్రలు చేశారు. నటీనటుల రెమ్యునరేషన్, ప్రమోషనల్ ఖర్చులతో కలిపి ఈ సినిమా దాదాపు 40 కోట్ల రూపాయల బడ్జెట్తో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించారు. ప్రీ రిలీజ్ బిజినెస్ అద్భుతంగా జరిగింది. బ్రేక్ ఈవెన్ కావాలంటే 85 కోట్ల రూపాయలుగా ట్రేడ్ పండితులు విలువ కట్టారు. ఈ టార్గెట్ కేవలం 3 రోజుల్లో ఛేదించి దుమ్ము రేపింది సినిమా. తొలి వారంలో 200 కోట్ల వసూళ్లతో అత్యంత వేగంగా ఈ ఘనత సాధించిన తొలి సంక్రాంతి సినిమా ఇదే. ఏపీ, తెలంగాణతో పాటు నార్త్ అమెరికాలో కూడా ఈ సినిమా దుమ్ము దులిపేసింది. తొలి వారంలో నార్త్ అమెరికాలో $2.3 మిలియన్ పైగా వచ్చే కలెక్షన్స్. వెంకటేష్, అనిల్ రావుపూడి, దిల్ రాజు కాంబినేషన్లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమా ఇదే. గతంలో వీరి కాంబోలో వచ్చిన F2, F3 చిత్రాలు 100 కోట్లకు పైగా గ్రాస్తో పాటు $1 మిలియన్ వసూళ్లు రాబట్టాయి. నార్త్ అమెరికాలో $2.9 మిలియన్ వసూళ్లు వచ్చాయి ఈ సినిమాకి. ఇక ఇప్పటి వరకు వసూళ్లు ఒకసారి చూసినట్లయితే తొలి రోజు 45 కోట్ల రూపాయలు, మూడో రోజు 106 కోట్ల రూపాయలు, 5 రోజులకి 161 కోట్ల రూపాయలు, 9 రోజులకి 230 కోట్ల రూపాయలు, 14 రోజులకి 286 కోట్ల రూపాయల వసూళ్లు వచ్చాయి. 27 రోజులకి 319 కోట్ల వసూళ్ల మార్క్ అందుకుంది. ఇక ఈ సినిమా 42వ రోజు 10 లక్షల రూపాయలు, 43వ రోజు 12 లక్షల రూపాయలు, 44వ రోజు 11 లక్షల రూపాయల మేర కలెక్షన్స్ నమోదు చేసింది. ఓవర్సీస్లో కూడా దుమ్ము దులిపేసింది ఈ సినిమా. వినోదం నిండిన కథలతో ప్రేక్షకులను అలరిస్తూ ఉంటారు హీరో వెంకటేష్, దర్శకుడు అనిల్ రావుపూడి. అందుకే వీరిద్దరి కలయిక నుంచి సంక్రాంతికి వస్తున్నామనే చిత్రం వస్తుందనగానే ప్రేక్షకుల అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. విడుదల తర్వాత సూపర్ హిట్ అవడంతో ఇంకా పెద్ద ఎత్తున ఈ సినిమా చూసేందుకు జనం వచ్చారు. మొత్తానికి ఈ సంక్రాంతికి మొత్తం గేమ్ చేంజర్, డాకుమారా, సంక్రాంతికి వస్తున్నాం ఈ 3 సినిమాలు వస్తే వెంకీ చిత్రానికి ప్రజలందరూ కూడా జై కొట్టారు. ఇక వీరి కాంబో వచ్చే ఏడాది కూడా ఖచ్చితంగా ఉండాలని సినీ ప్రేక్షకులు కూడా ఇప్పటికే కోరుకుంటూ ఉన్నారు. వచ్చే ఏడాది కూడా విక్టరీ వెంకటేష్ ఇలాంటి మరో అద్భుతమైనటువంటి సినిమా చేయాలని, ఇదే కాంబో రిపీట్ అవ్వాలని కూడా అందరూ కోరుకుంటున్నారు. అయితే ఈ సినిమా ఓటీటీలో ఎప్పుడు వస్తుందని ప్రతి ఒక్కరు ఎదురు చూస్తున్న సమయంలో ముందు టెలివిజన్లో ఇది రానుంది. జీ తెలుగులో దీనికి సంబంధించినటువంటి ఒక కీలక ప్రకటన కూడా వచ్చింది. మార్చి 1వ తేదీ సాయంత్రం ఈ సినిమాని ప్రసారం చేయబోతున్న విషయాన్ని అయితే తెలియజేసింది సంస్థ. ఆ తర్వాత నుంచి ఈ సినిమా ఓటీటీలో సందడి చేయనుంది. అయితే ఇప్పటికీ ఈ సినిమా దాదాపు 115 నుంచి 120 సెంటర్లో ఆడుతోంది. మరో 2 రోజుల పాటు ఈ సినిమా సందడి చేయనుంది.